దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభు రక్షకుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 14వ తేదీ మే మాసము 2025వ సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం. అన్యజనులు నిన్ను బట్టి భయమునందుదురు. అన్యజనులు నిన్ను బట్టి భయమునందుదురు. మీకా గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం. పూర్తి వచనము ఈ విధంగా ఉంది. అయితే 16 నుంచి ఈ వాక్యములు మనకి ఉన్నట్లు చూడగలుగుతున్నాం. అన్యజనులు అది చూచి తమకు కలిగిన బలమంతా కొంచెమని సిగ్గుపడి నోరు మూసుకొందురు. వారి చెవులు చెవుడెక్కిపోవును. సర్పములాగున వారు మన్ను నాకుదురు. భూమి మీద ప్రాకు పురుగుల వలె తమ ఇరువుల్లో నుండి వణుకుచు ప్రాకి వద్దురు. మన దేవుడైన యెహోవా యొద్దకు భయపడుచు వద్దురు. నిన్ను బట్టి భయం నందుదురు. ఇక్కడ ఈ మీకా గ్రంథము 7వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైన అధ్యాయము. మిజరీ టర్న్స్ ఇంటూ హోప్. ఆ యొక్క నాశనము ఇంకా నా స్థితి అయిపోయింది, అటువంటి స్థితి నుంచి దేవుడు నిరీక్షణకు ఆధారంగా ఆశ కలిగించే దేవుడుగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఇక 2వ భాగం మనం చూసినప్పుడు కంపాషన్, గాడ్స్ కంపాషన్ ఆన్ ఇజ్రాయెల్. దేవుని యొక్క గొప్ప కనికరము ఇశ్రాయేలు ప్రజల మీద. ఇది ఈ వాగ్దానం. అయితే ఇంగ్లీష్లో కూడా ఏముద్యంగా ఉంది, ఒక్క క్షణము మనము చూసేసినప్పుడు ఈ యొక్క న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, లైక్ స్నేక్స్ క్రాలింగ్ ఫ్రమ్ దేర్ హోల్స్, ఏ విధంగా పాములు పాకుతూ వస్తారో, దే విల్ కమ్ అవుట్ టు మీట్ ద లార్డ్ యువర్ గాడ్. అంటే దేవుని యొద్దకు వారు దర్శించుకొనుటకు ఆ విధంగా వద్దరు. దే విల్ ఫియర్ హిమ్ గ్రేట్లీ. దేవునికి వారు బహుగా భయపడతారు. ట్రెంబ్లింగ్ ఇన్ టెర్రర్ అట్ హిస్ ప్రెజెన్స్. ఆయన సన్నిధిని వణుకుచు. కనుక ఇక్కడ మనము చూసినప్పుడు ప్రభునందు ప్రియులరా, 2 సంతానములు మనకి కనబడుతున్నాయి. 1 సర్ప సంతానము, 2 స్త్రీ సంతానము. కనుక ప్రతి ఒక్క స్థితిలో కూడా మనము 2 గుంపులుగా చూడగలుగుతున్నాం, సుంకర్లు, పరిసయ్యులు. అదే విధముగా ఈ లోక స్నేహము, అదే విధముగా దేవుని స్నేహము. కనుక దేవుని ప్రజలు, ఈ లోక ప్రజలు. ఈ లోక ప్రజలు శరీరానుసారముగా మనస్సునకు వారు స్థానం ఇచ్చేవారుగా ఉన్నారు. అనేక విషయాల్లో నేను చూశాను. ఆత్మ విషయాలకి స్థానం ఇచ్చేవారు పూర్తిగా ఈ మనస్సుకు వ్యతిరేకముగా ఆత్మకు వ్యతిరేకముగా శరీరము పనిచేస్తున్నట్లు నేను గమనించాను. ఈరోజు మీకు చెప్పాలనుకున్న వాక్య భావము, సందేశము ఏంటంటే, ఆ యొక్క స్థితి నుంచి, అనగా మనము ప్రతి ఒక్కరము కూడా మనము ఎలాగ చూస్తామంటే, మనం ఏం చేశాము, ఏమి జరిగింది అనేది మనం చూస్తాము. కానీ ఆ విధంగా దేవుడు ఎన్నడూ కూడా చూడడు. దేవుడు ఎప్పుడూ కూడా ఏ విధముగా చూస్తాడు అని అంటే, ఇదిగో మీకా గ్రంథము 7వ అధ్యాయం 7వ వచనం చాలా ప్రాముఖ్యమైన వచనము నీకు నాకు. ఇక్కడ నేను యెహోవా కొరకు ఎదురు చూచెదను. ఫస్ట్ పాయింట్, నా రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉన్నను. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, నా దేవుడు నా ప్రార్థన ఆలకించు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయటం ప్రారంభిస్తావో ఖచ్చితంగా దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. అయితే నీవు ఆయన కొరకు ఎదురు చూచే విధముగా ఉన్నావా లేదా అని కొంతకాలము ఆ ప్రార్థన ఆ విధముగా దేవుని సన్నిధిలో భద్రపరచబడి ఉంటుంది. అయితే ఎప్పుడైతే నీవు దేని కొరకు కనిపెట్టుకుని ఉంటున్నావు, ఎప్పుడూ కూడా దేవుని యొక్క కార్యాలు ఆలస్యమవుతాయి. నిజము నిదానముగా తెలుస్తుంది. ఎప్పుడూ కూడా గడ్డి త్వరగా పచ్చికను నింపుతుంది.
కానీ మనము ఏ లోకంలో ఉన్నాము అని అంటే, నో వన్ కెన్ రికగ్నైజ్ యువర్ ఎఫర్ట్స్ బట్ ఎవ్రీ వన్ లుక్ ఫర్ ద రిజల్ట్స్. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ యొక్క లాభాలను మాత్రమే చూసేవారుగా ఉన్నారు, కానీ కష్టపడి శ్రమపడుచు దానికోసం చేస్తున్న ప్రయత్నాలు ఏ ఒక్కరూ కూడా చూడరు. బిడ్డలు ఎంతో కష్టపడి శ్రమపడి పరీక్షలు రాస్తారు. మనము సింపుల్గా ఎన్ని మార్క్స్ వచ్చినాయి అంటాం, కానీ వారు ఆ మార్క్స్ సంపాదించుకోవడానికి వారు ఎంత శ్రమ పడ్డారో, ఎంత కష్టపడ్డారో, ఏ విధంగా నలిగిపోయారో. ఎప్పుడూ కూడా దేవుడు రిజల్ట్స్ కంటే కూడా నీ యొక్క ప్రయాసను ఆయన చూసేవాడుగా ఉన్నాడు. నీ ప్రతి ప్రయత్నమును ఆయన చూసేవాడుగా ఉన్నాడు. కానీ జడ్జ్మెంట్ ఈజ్ మైన్, తీర్పు నాది అని దేవుడు చెప్పినప్పటికీ ఆయన తీర్పు కొన్నిసార్లు కఠినంగా ఉంటుంది. అనేక సార్లు మనము యోసేపు, దానియేలు, దావీదు, మోషే ఏ ఒక్కరి జీవితం చూసినా వారి యొక్క జీవితంలో వారు నీతి మార్గంలో వెళ్ళినప్పటికీ, ఒక యోబు జీవితంలో కానీ ఆ ఫలితాలు చాలా కఠినంగా ఉన్నట్లు, ఈ లోకానికి అర్థం కానట్లు, అంతా వ్యర్థమైపోయినట్లు. కానీ ఈ లోకంలో అన్నీ బాగున్నాయి కదా, మాకు అంతా క్షేమంగా ఉంది కదా, అనేక సార్లు నన్ను నిలదీసేవారు. దేవుడు వారి పక్షానే పోయాడు కదా, చక్కగా కుటుంబంతో గలగల్లాడుతూ తిరుగుతున్నారే, ఇంతగా నేను అన్యాయం అయిపోయినాయి అన్న విధముగా మన యొక్క ప్రశ్నలు ఆధారపడి ఉంటాయి. అంటే వారి ఇహలోక స్థితిని చూస్తూ వారి యొక్క అంతరంగంలో వారికి ఆ యొక్క కార్యాలు జరుగుతున్నాయని చెప్పి మనము ఎప్పుడూ కూడా మనకి దేవుడు ఇచ్చిన ఈ మనస్సును బట్టి అతిశయించే వారంగా ఉన్నాం. కానీ దేవుని యొద్ద నుండి ఆత్మను పొందుకోవాలని అంటే పూర్తిగా ఆత్మ శరీరమునకు ఆత్మ, మేము ఉన్న ప్రస్తుతము ఈ కువాడి దేశము మరి బహుగా దీవించబడింది అంటున్నాంగా. చక్కటి వాహనాలు ఉన్నాయి, చక్కటి మేడలు మిద్దెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా ఈ లోకపరంగా. మరి వీరికి దేవుడు దొరికాడా? కనుక మన తాత్పర్యం ఎప్పుడూ కూడా ఎలా ఉంటుందంటే, సాక్ష్యం చెప్పినా కూడా నేను పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాను, నేను ఈ విధంగా నా బిడ్డలు ఉన్నారు, కరెక్టే, అది అంతా కూడా ఈ లోకం కాదని నేను అంటం లేదు. కానీ నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది, వేర్ ఐ యామ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, నేను దేవుని సన్నిధిలో ఏ స్థితిలో ఉన్నాను, నా ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉంది, నా అంతరంగంలో ఉన్న భయభక్తులు, దేవుని యందు ఉన్న విశ్వాసము నేను దృఢముగా కలిగి ఉన్నానా? అంటే శ్రమలైనా లోయైనను హింసైనా అని పాడుతూ ఉంటాం, కానీ పైకి చెప్పుతాము, కానీ నిజంగా ఆ శ్రమలు, లోయ అనుభవాలు, బాధలు, హింసలు, కఠినమైన నిందలు, ఆ మార్గం గుండా దేవుడు నడిపిస్తున్నప్పుడు మనము కేకలు వేస్తూ ఉంటాం. స్తుతించగలుగుతున్నామా? అంటే ప్రభువునందు ప్రియులారా, మనకందరికీ తెలుసు దేవుని మార్గము ఇరుకైనదని, దేవుని మార్గము బహు ఖచ్చితమైనదని, ఆయన ఖచ్చితంగా తన చిత్తంలో నడిపిస్తున్నాడని. ఇక్కడ విశాల మార్గంలో వెళ్ళిన ఈ అన్యజనులు నిన్ను చూచి ఏ విధముగా యోసేపుకి వారు అన్నదమ్ములు, ఆ యొక్క ఐగుప్తీయులు, ఆ యొక్క పొతీఫరు ఇంటి వారు సాగిలపడినట్లు మనం చూస్తున్నామో, భయము చెందినట్లు చూస్తున్నామో, దానియేలుకు వారు భయము చెందినట్లు చూస్తున్నామో, అదే విధముగా మోషేకు భయము చెందినట్లు చూస్తున్నామో. అంటే దేవుడు నిన్ను నన్ను చూసి ఒక భయంకరమైన వారిగా భయం చెందేటట్లుగా కాదు. ఏ విధంగా యెహోషువకు చెప్తాడు, దేవుడు ఏ విధంగా మోషేకు తోడై ఉన్నాడో ఆ విధంగా యెహోషువకు తోడై ఉన్నాడని వారు చూచి గుర్తించి నాట నుంచి యెహోషువకు లోబడి ఉండిరి. కనుక దేవుడే హెచ్చించువాడిగా ఉండాలి, దేవుడే నీ వల్ల ఘనపరచబడేవాడుగా ఉండాలి.
ఇక్కడ యెషయా గ్రంథము 49:22 దేవుడు ఏమి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడంటే, ధ్వజము ఎత్తుచున్నాను ఎవరి వైపు? జనుల తట్టు. అదే విధంగా ఆ యొక్క ఎప్పుడైతే దేవుని హస్తము వారి వైపు చాపబడుతుందో వారు నీ కుమారులను రొమ్మున ఉంచుకుని వచ్చెదరు, నీ కుమార్తెలు భుజముల మీద మోయబడి వచ్చెదరు. అయితే దేవుడు ఈ లోకపు వారిని, రాజులను నిన్ను పోషించు తండ్రులుగా, ఒక యోసేపుని కావచ్చు, దానియేలుని కావచ్చు, మోషేని కావచ్చు, అన్ని జీవితాల్లో కూడా మరి దేవుడు వారిని రాచరికంలోనే పెట్టినట్లు పెంట కుప్పల మీద నుంచి తీసి మనం చూడగలుగుతున్నాం. ఒక యోసేపు కథలో బానిసత్వము నుంచి తీసి రాజగృహములో పెట్టినట్లు, ఒక దావీదును ఆ యొక్క గొర్రెల దొడ్డిలోంచి తీసి ఆ రాజ్య భవనంలో పెట్టినప్పుడు, అదే విధముగా యుద్ధ ఖైదీ అయిన దానియేలుని తీసి రాజభవనంలో పెట్టిన దేవుడు, ఒక ఎస్తేరు అనాథ బిడ్డను తీసుకెళ్లి రాజభవనంలో పెట్టిన దేవుడు నిన్ను పెట్టలేడా? పెట్టగలడు, పెడతాడు. పెట్టడమే ఆయన ప్రణాళిక. కానీ ఆయన ప్రణాళికలో నీవు నేను ఇమడగలుగుతున్నామా? ఆయన చేతుల్లో అనగా యెహోవా కొరకు ఎదురు చూచువారు ఎన్నడూ కూడా అవమానము నొందరు. అదే విధముగా వీరందరూ సాగిలపడి నీకు నమస్కారం చేసెదరు, నీ పాదముల ధూళి నాకెదరు. ఆ విధముగా దేవుడు చేయాలని ఇష్టపడుతున్నాడు. కారణము రెండు సంతానాలు, ఒకటి సర్ప సంతానము, రెండు దేవుని సంతానం. ఎప్పుడూ కూడా సర్ప సంతానము ప్రాకుతూ వచ్చేది, మన్ను తినేదిగా మనం చూడగలుగుతున్నాం. ఇదే విధంగా యెషయా గ్రంథము 60:13 నా మందిరమును నేను శృంగారించిన, అంతే పరిశుద్ధాత్మతో దేవుడు నిన్ను నింపినప్పుడు నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడిదరు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడిదరు. యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోననియు నీకు పేరు పెడి. అంటే దేవుడు ఎప్పుడూ కూడా నిన్ను ఈ మార్గము గుండా, మొట్టమొదటి మార్గం ఏంటి? నీవు బాధింపబడాలి, రెండు తృణీకరించబడాలి. ఎప్పుడైతే ఇవి రెండు జరుగుతాయో, ఎవరైతే నిన్ను బాధించారో వారు సాగిలపడతారు. యోసేపు అన్నదమ్ములు, దావీదు అన్నదమ్ములు, ఆ యొక్క దానియేలు జీవితంలో ఇదే జరిగింది. కానీ మనం బాధించబడినప్పుడు స్తుతించాలి, దేవుణ్ణి ఘనపరచాల. వారు వీరవుతారు, వీరు వారవుతారు. తృణీకరించిన వారు పాదముల మీద పడతారు. నా జీవితంలో ఎన్నోసార్లు జరిగినాయి. కనుక దేవుడు నిన్ను విమోచించాడని, ఇది విమోచన యొక్క ప్రణాళిక అని. రెండవది, నీవు విసర్జించబడటం బట్టి ఏ ఒక్కరూ నిన్ను చూడటం లేదు కదా, అయితే నిన్ను శాశ్వత శోభ అతిశయమానముగా, అంటే ప్రభువునందు ప్రియులరా, 3 విషయాలు మనం చూసినప్పుడు బాధించబడుట, తృణీకరించబడుట, విసర్జింపబడుట చాలా కఠినముగా ఉంటాయి కదా ఈ బాధలన్నీ. ఇక చివరిగా మనం ముగించుకుంటే కీర్తన 72, రాజుకు నీ విధులను నేర్పించుము, రాజుకు నీ యొక్క మార్గములు బయలుపరచుమని కీర్తనాకారుడు రాస్తూ, మోషేకి ఏ విధముగా తన మార్గములు బయలుపరిచినో దేవుడు ప్రణాళిక చేసి ఉన్నాడు విడిపించడానికి. ఐగుప్తు ఫరో యొక్క బలమైన చేతి నుండి 10 తెగుళ్ళు పంపించి ఉన్నాడు. ఒక్కొక్క తెగులు పంపినప్పుడు దొరికినట్టు దొరికి మళ్ళా వెంటనే తనలో స్వభావం, అంటే అటు ఫరో హృదయమును కఠినపరిచేవాడు దేవుడే, ఇటు మోషేని కనికరించిన వాడు దేవుడే. మనము కఠినపరిచే హృదయము కలిగి ఉంటున్నామా, కనికరము కలిగిన హృదయము కలిగి ఉంటున్నామా? ఆ 2 గుంపులు కూడా నీకు చాయిస్ గా, కయీను హేబెలు, ప్రతి చోట కూడా నీకు చాయిస్, 2 మార్గాలు. నీ ఎదుట నేను మార్గము తెరిచి ఉన్నాను. అయితే ఒకటి శాపము, 2 జీవం ఆశీర్వాదము. ఒకటి జీవము, 2 మరణము. ఒకటి మేలు, 2 కీడు. ఎప్పుడూ కూడా చాయిస్ నీదిగా ఉంటుంది, నీకు ఏ మార్గం ఎంచుకుంటావని. అందుకనే కీర్తన 72:9 కూడా ఈ వాక్యాలు చెప్పబడుతూ, అరణ్యవాసులు అతనికి లోబడుదురు, అతని శత్రువులు మన్ను నాకెదరు,
కనుక ప్రభువునందు ప్రియులరా, ఇక్కడ చాలా వాగ్దానాలు ఉన్నాయి. అంటే దేవుడు నేల మట్టుకు సాగిలపడేటట్లు నీ యొక్క శత్రువులను, నీకు ఎదిరించిన వారిని, నీకు విరోధముగా ఏ ఆయుధము వర్ధిల్లదు, దేవుడు మన పక్షమున నుండగా అని చెప్పబడుతున్నప్పటికీ, ఈ వాగ్దానాలు నీకు ఇవ్వబడినవి అయినప్పటికీ అవి దేవుడు నీ ద్వారా ఈ లోకానికి తెలియపరచాలని, దేవుడు తన కొరకు ఎదురు చూచేవారిని ఏర్పరచుకుంటాడని, దేవుడు తన నిమిత్తము కనిపెట్టుకునే వారి కొరకు ఎదురు చూస్తున్నాడని, దేవుని యందు నమ్మకం ఉంచే వారి కోసం దేవుడు కనిదృష్టి, యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నదని, ఈ రోజున అయినా నీవు నీ హృదయాన్ని దేవుని వైపు తిప్పుకోగలవా? దేవుని కొరకు నువ్వు ఎదురు చూడగలవా? ఈ లోకములో కలుగునదంతయు నేత్రాశ, శరీరాశ, జీవడము కొంతకాలం మట్టుకు అన్ని సాఫీగా వెళ్తాయి. కానీ ఆ కాలము పరిపూర్ణమైనప్పుడు సమస్తము కూడా తలకిందులుగా జరుగుతుంది. ఎందుకు అంటే హృదయాలు, అంతరంగాలు పరిశోధించు దేవుడు, నీటి కాలువల వలె వాటిని మార్చే దేవుడు, సమస్తము చేసే దేవుడు ఆయన దేవుడని, యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులై ఉన్నారని, ఎంత మాత్రము ఆయన చెయ్యి విడిచిపెట్టడని, ఎప్పుడైతే ఆయన కొరకు ఎదురు చూచువారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారని నువ్వు ధైర్యంగా ఒకటే చెప్పాలా, ఇది నా స్థిరత్వము, ఇది నా స్థిరమైన హృదయము, ఆయన కొరకు నేను ఎదురు చూస్తాను, ఆయన నాకు కావలసిన దాన్ని, నాకు రావలసిన దాన్ని, నా కొరకు ఆయన ప్రణాళిక చేసిన దాన్ని నా యుద్ధ నుండి ఎవ్వరూ వేరు చేయలేరు. కనుక ఈ రోజున నీతో నేను చెప్తుంది, దేవుడు నీ కోసం గొప్ప ప్రణాళిక సిద్ధపరిచాడు. నిన్ను తలగా పెట్టాలనుకుంటున్నాడు, నిన్ను తోకగా కాదు. నిన్ను పైవాడిగా ఉంచాలను, కిందవాడి. వారు నీకు సాగిలపడేటట్లుగా ఉండాలి, కానీ నీవు ఈ లోకానికి సాగిలపడేటట్లుగా కాదు. రోషం తెచ్చుకో. ఈ రోజు నుంచి దేవుని మార్గముల యందు నడు. అందరినీ క్షమించు, అందరినీ దీవించు. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయి. వారు నీ మీద మడిమి తొంతారు, కానీ నువ్వు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. ఎంత మాత్రము నీలో శాపము కానీ, ఎంత మాత్రము నీలో కీడు కానీ, ఎంత మాత్రము నీలో నీవు స్థానం ఇవ్వకుండా, నీ దేవుడు నీ హృదయమునకు అధికారిగా, నీ జీవితానికి యజమానుడిగా నీవు నేను ఏ రోజునైతే ఆయన్ని ఆయనగా హెచ్చిస్తామో, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచు. కనుక నీ జీవిత కాలం అంతయు కూడా దేవుణ్ణి ఘనపరిచేవాడుగా నీవు నేను ఉన్నప్పుడు ఏ విధముగా యాకోబును చూసి వారికి భయం కలిగిందో, ఒక రాహాబు చెప్తుందో, మీ దేవుడు గొప్పవాడు, ఆయన్ని బట్టి మేము భయపడుతున్నాము, నీవు ఆయన నామమును బట్టి పిలువబడుట చూచి అన్యజనులు నీకు భయపడతారు. అమ్మో, వీరు దేవుని యాజకులు, అమ్మో వీరు దేవుని ప్రియమైన బిడ్డలు, అమ్మో వీరు దేవుని చేత ఆశీర్వదించబడిన వారు. అటువంటి గొప్ప కార్యాలు దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో చేయునుగాక. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యమును సమృద్ధిగా, నిండార్లుగా అనేక మందికి ఆశీర్వాదముగా, అనేక మందికి దీవెనకరముగా, నీ నామమునకు మహిమకరముగా వీరిని, వీరి కుటుంబాలను దీవిస్తూ యేసు నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.